హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత సంపాదించి దేనికోసం? మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం. అలాంటి పిల్లల భవిష్యత్తుకి మీ యొక్క నేము ప్రాబ్లం అవుతుందనుకుంటే, మీ యొక్క తెలిసి తెలియకుండా చేసుకున్న మ్యారేజ్ డేట్ ప్రాబ్లం అవుతుందనుకుంటే, మరి దాన్ని మనం మన పిల్లలు భూమి మీద పడే టైంకే అంతకు ముందే దీన్ని రెక్టిఫై చేసుకుంటే వారు అదృష్ట సంతానంగా జన్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ మీరు మీ పిల్లలు జన్మించడానికంటే ముందే మీ పేర్లు కరెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉంటే రీమ్యారేజీ విషయాన్ని పర్పస్ జరిపించండి. అప్పుడు మీకు అదృష్ట సంతానం కలుగుతుంది. సరే, ఇక్కడ ఈ విధంగా మనం వీరిది చూసాం, ఇవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? వీటి తర్వాత ట్రయాంగిల్ నుంచి మనం ఏం తీసుకుంటాం? వీరి యొక్క డెస్టినీ వచ్చేసి 1 కాబట్టి వీరి యొక్క హార్మోనిస్ 1 3 5 7, దీనికి యాడింగ్గా 2 9 తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రూలింగ్ వచ్చేసి 3, డెస్టినీ వచ్చేసి 1. ఇక్కడ 3కి ఏమైనా ఇందులో యాంటీ ఉన్నాయో కొట్టేస్తే 7, 3కి యాంటీ కొట్టేసాం. అలాగే 1కి కూడా 7 కొట్టేసాం. ఇక మిగిలిన చూస్తే 1 ఆర్డర్ రాసుకుంటే 1 2 3 5 9. దీని నుంచి మనం వీరి యొక్క నేమ్ టోటల్ని డిసైడ్ చేయాలి. సర్వీస్ 1లో నేమ్ టోటల్ చేయాలని చెప్పాను, చేయలేదు. నేను చేయాలని చెప్పాను ఎందుకంటే ఆ వీడియో అప్పటికే లెంగ్త్ అయింది కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క సర్వీసులో నేమ్ టోటల్ని ఎలా చేయాలో, ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వీరికి మనం నేమ్ టోటల్ని డిసైడింగ్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ చెప్పినటువంటి ఈ విషయాన్ని ఇంకొంచెం మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. ఈ విధంగా కింద మనకి ఇది రూలింగ్ నెంబరు, ఇది డెస్టినీ నెంబరు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం హార్మోనిస్ ప్లస్ ఫేవర్స్ రాసుకోవాలి. హార్మోనిస్ మనకి డెస్టినీ 1 కాబట్టి హార్మోనిస్ 1 3 5 7, దీని ఫేవర్ 2 9 రాసుకున్నాం. ఇక రూలింగ్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 1. మొదటగా మనం వీరికి ఒక పర్ఫెక్ట్ నేమ్ టోటల్ ఇవ్వాలంటే మొదటగా ఏం చేయాలంటే వీరి యొక్క హార్మోనిస్లోంచే తీసుకోవాలి. అయితే ఫస్ట్ ఆ హార్మోనిస్లో వీరికి ఏమైనా హాని కలిగించే ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. అవేమున్నాయి అది ఎలా తెలుసుకుంటామంటే వీరి యొక్క రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్. ఇందులో డెస్టినీ నెంబరే 99% ప్రాధాన్యత కలిగింది, రూలింగ్ నెంబర్ కూడా 1% ప్రాధాన్యత కలిగింది. కాబట్టి ఈ 1%ను కూడా మనం వదిలిపెట్టకూడదు. ఈ రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్లకి ఏవైతే డెడ్ యాంటీ ఉన్నాయో కొట్టేయాలి. ఇక్కడ 3కి డెడ్ యాంటీ వీటిల్లో 7, 1కి డెడ్ యాంటీ కూడా 7. ఇక మిగిలిన మనం ఇక్కడ రాసుకుంటే 1 2 3 5 9. వీటిల్లో నుంచే వీరి యొక్క నేమ్ టోటల్ని మనం డిసైడ్ చేయాలి. నేమ్ టోటల్ని మనం 2 టైప్స్లో డిసైడ్ చేస్తాం, 2 పార్ట్లుగా. పార్ట్ 1 నేమ్ టోటల్ డిసైడింగ్ సింగిల్ డిజిట్, అంటే 1 to 9లో ఒక డిజిట్ రావాలి. అది ఎలా చేయాలి చూద్దామండి. దీనికి మనం ప్యాటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి ఫిల్టర్ చేయగా మిగిలినవి 1 2 3 5 9. ఇక ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉన్నాయి. కాబట్టి ప్యాటర్న్ మనం 5 సార్లు తీసుకోవాలి. 3 2 5 1, 3 2 5 1, 3 2 5 1, 3 2 5 1, 1 2 3 4. ఇంకొకసారి 3 2 5 1. ఇప్పుడు చూడండి 1 2 3 4 5. ఇలా 5 స్టెప్స్. ఎందుకు? మనకి ఇక్కడ ఉంది 5 డిజిట్సే కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఏంటి? 1ని ఒక ప్యాటర్న్లో కంప్లీట్గా తీసుకోవాలి. ఇది తర్వాత సెకండ్ డిజిట్ 2ని ఇంకొక ప్యాటర్న్లో కంప్లీట్గా. థర్డ్ డిజిట్ 3, ఇది ఇంకొక ప్యాటర్న్లో కంప్లీట్గా. ఫోర్త్ డిజిట్ 5, ఇది ఇంకొక ప్యాటర్న్లో. ఫిఫ్త్ డిజిట్ 9 ఇంకొక ప్యాటర్న్లో. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అంటే అసలు న్యూమరాలజీలో ఉన్నటువంటి కంప్లీట్ రహస్యం ఈ పాయింట్లోనే ఉంది. న్యూమరాలజీలో ఉన్నటువంటి కంప్లీట్ రహస్యం ఈ పాయింట్లోనే ఉంది. ఎందుకు? న్యూమరాలజీ మానవాళిపై లేదా మనపై, మనుషులపై ఎలా పనిచేస్తుంది అనే దానికి 2 రిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ రిఫరెన్స్ ఏంటంటే ఋషులు మనకి పూర్వకాలములో
ఋషులు ఉండేవాళ్ళు. వీరు ఏదైనా ఒక పదం తీసుకొని, ఉదాహరణకి ఓం నమ శివాయ ఇది తీసుకొని వీరు ఒక ఏకాంతమైన ప్లేస్లో కూర్చొని గంటలు తరబడి, రోజులు తరబడి, వారాల తరబడి, నెలల తరబడి పఠించేవాళ్ళు ఏకాగ్రతతో. అప్పుడేమయ్యేదంటే దేవుడు నచ్చి ప్రత్యక్షమయ్యేవాడు. ఇది మనం విన్నాం, చదివాం గ్రంథాల్లో. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వీరు ఏకాగ్రతతో ఒక పాజిటివ్ అంశం ఉన్నటువంటి ఒక పదాన్ని పదే పదే జపించటము ద్వారా ఏమైందంటే ఆ యొక్క సౌండు అనుధైర్య తరంగ రూపములో విశ్వానికి కనెక్ట్ అయ్యి ఆ విశ్వము నుండి ఒక పాజిటివ్ వారికి వచ్చింది, అంటే వెలుగు వారికి వచ్చింది. దానినే అప్పటి మనుషులకి అర్థం కావటం కోసం మన పెద్దలు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పారనమాట.